రియా అనే అమ్మాయికి ఎదురైన ఒక భయంకరమైన అనుభవం. ఒకరోజు రాత్రి 3 గంటల సమయంలో రియా కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకున్న వెంటనే ఆమె తనను తాను చూసుకుంటుంది. తన రూమ్ బయట ఉన్న విండో నుండి తన బెడ్ మీద నిద్రపోతున్న తనను తాను చూస్తుంది. ఇంకా అక్కడ ఒక డోరుంది. ఆ డోర్ దగ్గర ఒక స్త్రీ పూర్తిగా తెల్ల బట్టలు ధరించి రియానే చూస్తుంది. ఆ పక్కకు ఇంకో డోరుంది. అక్కడ లోపల ఒక చిన్న పిల్ల తెల్లటి గౌనుతో ఉంది. తను రియానే చూస్తుంది. వారి చేతులు, ముఖం అన్నీ కాలిపోయి ఉన్నాయి. జుట్టు చాలా పొడుగా ఉంది. రియా ఇదంతా బయట నిలబడి చూస్తుంది. ఆ చిన్న పిల్ల రియా దగ్గరికి వచ్చి రియా చేతిని పట్టుకుంది. చేతిని పట్టుకున్న వెంటనే రియాకు షాక్ తగిలింది. వెంటనే నిద్రలో నుండి లేచి కూర్చుంది. రియా ముందు ఆ అమ్మాయి నిలబడి ఉంది. రియా చెయ్యి పట్టుకొని తనతో రా అని ఆ అమ్మాయి సైగ చేసింది. రియాకు భయం వేసింది. చాలా గట్టిగా అరిచింది. రియా లేచి నిలబడగానే అన్ని తలుపులు మూసుకుపోయాయి. అక్కడ ఎవ్వరూ లేరు. రియా అరుపు విని ఆమె అమ్మా నాన్న వచ్చారు. హనుమాన్ చాలీస చదివారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? రియా భ్రమపడిందనా? లేదా నిజంగా అక్కడెవరైనా ఉన్నారనా?